గాయస్ ఆకలిస్తుంది, వర్షి దగ్గరికి వెళ్ళిపోదాం. వ్యూయర్స్కి హాయ్ చెప్పావా అసలు? లేదు కమాన్ ఇద్దరం ఒకేసారి చెప్దాం. నువ్వు చెప్తావని నీ దగ్గరకు వచ్చా. స్టార్ట్ చేయి. హే గాయ్స్ చెప్పవేంటే? ఓకే చెప్తా. సరే ఇప్పుడు నేను 1 2 3 అంట. ఓకే ఇద్దరం కలిసి చెప్దాం. ఓకే చెప్దాం. హే గాయ్స్. 1 2 3 అనాలి కదా. సరే స్టార్ట్ చేస్తున్నా. 1 హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హే గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మస్తీ మేట్స్. సరే నీకు ఆకలేస్తుందిగా, నీకు ఇష్టమైన దోసకాయ పచ్చడి చేస్తారా? ఫస్ట్ పల్లీల్ని నువ్వుల్ని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక చిల్లీస్ 1 మినిట్ సాట్ చేసి టమాటోస్ వేసుకొని బాగా ఉడికిఫై అయింది. అదే ఉడికించుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? అదే నెక్స్ట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి వేసుకోండి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఆ హీట్ మీద మగ్గించుకోండి. ఓ మగ్గిఫయా? అబ్బా ఏంటి నీ భాష, తెలుగులో మాట్లాడు. ఇప్పుడు 2 దోసకాయలు తీసుకొని ఒక దోసకాయ మిక్సీలో పేస్ట్ చేయడానికి పెద్ద ముక్కలుగా కోసుకోండి. మిక్సీలో ఇందాక మగ్గించుకున్న టొమాటో, ఒక దోసకాయ పెద్ద ముక్కలు మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోండి. జుయి అంతేనా? ఇప్పుడు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేలోపు ఒక ఆనియన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే పెట్టేసుకున్నాం. ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకే అండ్ దెన్ ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసి 1 మినిట్ బాగా సాట్ చేయాలి. ఎంతసేపు వర్షి? ఆకలేస్తుంది. అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ని వేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందాక ఒక దోసకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకే కలిపిఫై చేయాలి. మిక్స్ అండ్ తిప్పిఫై. తిప్పు బాగా తిప్పు. చూడ్డానికి ఎమ్మిగా ఉంది వర్షి. తింటే ఇంకా బాగుంటది. అంతే దోసకాయ పచ్చడి రెడీ. తడా యమ్మీ దోసకాయ పచ్చడి. థ్యాంక్ యూ వర్షి. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చాలా జరుగుతాం బాగుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. టాప్ నాట్ స్పైసీ కాదు, అలానే స్పైసీ లేకుండా ఇట్స్ లైక్ ఓకే, ఎందుకంటే నేను ఎక్కువ స్పైసీ తింటాను కాబట్టి. నాకు ఆనియన్స్ అండ్ మధ్యలో పచ్చి దోసకాయ ముక్కలు పక్కా ఆంధ్ర స్టైల్ దోసకాయ పచ్చడి. అస్సమ్ క్రేజీ. అయిపోయింది. నా బడ్జెట్ నిండిపోయింది గాయస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ బొచ్చ కూడా నింపుకోవడం ఇంపార్టెంట్. తినేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.